అప్పుడు చేయలేదు సార్, ఇట్లా చేయాలని కోరుకుంటున్నాము. కాదు, 1,60,00,000 కోటి చేసిన అదే సార్, నేను ఒక్క వచ్చింది. అదే ఇంటి మీద కమిషన్ అంటే ఎవరు చేయలేదు సార్. వేలపాట బాలుల వారికి ఇచ్చిన విన్నపము మా పైన కండిషన్స్ ఇవ్వడే ఒకసారి క్షుణ్ణంగా మీరు చదువుకున్నారని మేము అనుకుంటున్నాము. దానికి కట్టుబడే మీ వేలపాట ఉండాలని మేము కోరుతున్నాము. స్వాగతం. మున్సిపాలిటీ తరఫున అందరికీ స్వాగతం. గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని మనం ఎందుకంటే ఈ విధంగా చేస్తున్నామంటే కానీ మన మున్సిపాలిటీ అభివృద్ధి తర్వాత ఎక్కడ కానీ ట్రాఫిక్ ఉండకూడదని చెప్పేసి నిర్ణయం చేస్తున్నాం. మీరు సహకరిస్తున్నారు కాబట్టి చాలా సంతోషం సహకరిస్తున్నందుకు. కాబట్టి ఈ పాట అయిన తర్వాత కానీ ఇంత విధంగా బాధ్యత పే చేయడం కానీ లేకపోతే మనం కండిషన్స్ ఏమున్నాయో ఆ కండిషన్స్ ఫ్రెండ్ చేసిన కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయడంలో కానీ అందరూ సహకరిస్తారని మీ నుంచి కోరుకుంటాం, మేము ఆశిస్తాము. దీంట్లో ముఖ్యంగా చెప్పాలంటే కానీ పాట అయిన తర్వాత 50% అమౌంట్ని పే చేయాల్సి వస్తుంది. పే చేసిన ప్రొసీడింగ్ ఇవ్వకుంటే మేము ఇంటిమేట్ చేస్తాం. కౌన్సిల్ వచ్చిన తర్వాత 50% అమౌంట్ పే చేయండి, తర్వాత 2 చెక్లు ఇవ్వండి, 2 చెక్లు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీకు ప్రొసీడింగ్ ఇచ్చిస్తాం. 6 నుంచి 1 నుంచి మీకు ఏమున్నాయి దీంట్లో మన అమలు వచ్చేస్తుంది. ఎవరైతే సక్సెస్ఫుల్ బిడ్ ఉన్నారో వాళ్ళ లీజ్ని స్టార్ట్ అవుతుంది. మెయిన్ ఇది అంతా మీకు తెలియదని కాదు, ఇంకోసారి మనం చేస్తామని చెప్పేసి అందరికీ థ్యాంక్స్ అండి. ఓకే, సూపర్, థ్యాంక్ యూ. 76 లక్షలు సర్కారు వారి పాట 76 లక్షలు. సార్ నమస్తే సార్, నా పేరు జయరా. నీలకంఠ గుత్తాదార్ తరఫున సపోర్టర్గా నేను వచ్చాను పాటలోకి. గత 2009 నుంచి మేము ఈ గుత్తాలు పాల్గొంటుంటాము, మార్కెట్ వ్యాల్యూ తీసుకుంటుంటాం సార్. అప్పుడున్న నిబంధనలకి ఇప్పుడున్న నిబంధనలకి చాలా వ్యత్యాసం ఉన్నాయి. అయినా మీరు చెప్పినటువంటి 76 లక్షలు డబ్బులు కట్టాలంటే కూడా మీరు కొంచెం ఆలోచన చేయండి. ఎందుకంటే మన ఆదోని మున్సిపాలిటీ ఎంక్రోచ్మెంట్ మొత్తం కట్ అయిపోయింది. మనకు రావాల్సినటువంటి లారీలు గూడ్స్ మొత్తం కూడా ఆదోనిలో సప్లై చేస్తే వాళ్ళు ఎవరు కూడా డబ్బులు ఇవ్వడం లేదు. గత లాస్ట్ టైం జరిగినటువంటి గుత్తదారుడు వీరేష్ దాదాపుగా 20 నుంచి 30 లక్షల దాకా నష్టపోయారు. ఆయన కూడా మా పక్కన కూర్చున్నారు. ఇప్పుడు ఇవన్నీ సడలింపులు ఇన్ని ఉండగా మళ్ళీ మీరు మీ మీ విషయాన్ని మీరు తెలుపుతున్నారు సార్. మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అవన్నీ కూడా మీరు సరి చేస్తే బాగుంటుందని మేము తెలియజేసుకుంటున్నాం సార్. మనకు ఈ నోటిఫికేషన్లో ఏం కండిషన్స్ దీని ప్రకారం మేము మాత్రం మీకు మున్సిపాలిటీ తరఫున ఎప్పుడు సపోర్ట్ చేస్తాం. ఎక్కడ కానీ ఇబ్బందులు ఉన్నా కానీ దీనికి తగ్గట్టుగా మీకు వచ్చేసి సపోర్ట్ చేసి మీకు ఎటువంటి ఇబ్బంది ఏమో చేస్తామని చెప్పేసి మా సార్ తరఫున కౌన్సిల్ తరఫున ఆలోచిస్తాం. చెప్తే కాదు సార్, ఇప్పుడు అధికారులు మీరు మేము చెప్తాము చూసుకోపో అని వెళ్ళండి. డబ్బులు వసూలు చేసినప్పుడు మేము పోయి డబ్బులు అడిగితే లారీ వాళ్ళు మా పిల్లల మీద దాడి చేసినారు. మళ్ళీ వాళ్ళ దగ్గర ఉంటే అదేదో హైకోర్టులో మాకు నోటీస్ ఇచ్చినారు. కాకినాడ నుంచి మేము ఇక్కడ ఆంధ్రలోనే ఎవరు కట్టము, అట్లా తమిళనాడులో కూడా సేమ్ పేపర్ ఇస్తారు. ఈ పేపర్ చూడండి. మన మున్సిపాలిటీ పరిధిలో ఉన్నప్పుడు వచ్చిన తర్వాత మనం అడిగితే మున్సిపల్ కౌన్సిల్ కూడా వచ్చి కొట్లాడినారు వాళ్ళు. అది కూడా ఉంది సార్. అదోని మున్సిపల్ కమిషనర్ గారితో వచ్చి వాళ్ళు గొడవలు పెట్టుకున్నారు. అప్పుడు ఏదో మీ పంట మీరు సావండి అని చెప్పినట్లు చెప్పేసినారు, వెళ్ళిపోయినారు. చాలా ప్రాబ్లమ్స్ అయితే సార్. మీరేదో చెప్పినంత మాత్రం జరుగుదా? బయట ఎవరైనా కంపల్ని 10 రూపాయలు అడిగితే సీదా పోలీస్ స్టేషన్కి పోతారు. వాడు మమ్మల్ని 10 రూపాయలు అడిగా, 20 రూపాయలు అడిగా, 30 రూపాయలు అడిగా. ఎగ్జాంపుల్ సార్ జయరామ్ గారు సార్, ఇప్పుడు 2009 ఎందుకంటే వేలాలు మార్చి కంటే ముందే 2 కానీ లేదా 1 నెల ముందు కానీ నోటిఫై చేసి దానికి సంబంధించిన కార్యక్రమాలను కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ సంవత్సరంలో మనకు సమస్య ఇచ్చినప్పుడు రాబోయే సంవత్సరానికి మీరు ముందుగానే ఒక రికమెండేషన్ ఇచ్చినట్లయితే దాన్ని పరిశీలన చేసి కౌన్సిల్లో పెట్టి డిస్ట్రిక్ట్ ఏజెంట్లో పెట్టి చేయాల్సి ఉంటుంది. కానీ మాకు ఇప్పుడు అంత టైం లేదు సార్. మీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది మాకు డిసెంబర్లోనే జనవరిలోనే మీరు ఇచ్చినట్లయితే, లేదు మేము పేపర్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే మీరు పాయింట్అవుట్ చేసినట్లయితే గత కౌన్సిల్ మీటింగ్ దాని మీద ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి దాన్ని సవరణ చేయడానికి మాకు అవకాశం ఉన్నాయి. ఎందుకంటే మీరు ఆ అవకాశాన్ని వదిలిపెట్టారు. నేను మీటింగ్ రోజే వేల రోజే
అడిగితే దాని తర్వాత మేము చేయలేని పరిస్థితి. యాక్చువల్గా సార్ ఇది పబ్లిక్లో మీరు ఒకసారి డిస్ట్రిబ్యూషన్ ప్రింట్ అయిన తర్వాత మళ్ళా సవరింపులు చేయాలంటే మళ్ళీ టైం పడుతుంది. సార్ మీరు అదే ఎవరి 3 years ఒకసారి ఈ వాళ్ళని పంపించి మీరు సర్కిల్ ఉంటుంది సార్, వాళ్ళతో మీరు కనుక్కొని మీరు చేయాలి సార్. మీరు ఇప్పుడు మాకు చెప్పేది ఏమి? ఎందుకంటే మేము అది మీకు రూల్ ఉంది కదా, ఎవరి 3 years ఒకసారి. సార్ ఇప్పుడు 3 years యావరేజ్ అని చెప్పేసి మీరు 70 లక్షలు చెప్పారు కదా, ఏ బేస్ లో చెప్పారు సార్? 3 ఏళ్ళ యావరేజ్ అంటే 3 ఏళ్ళ యావరేజ్ అంటే 3 ఏళ్ల కిందట లారీలు పెద్ద వసూలు చేసుకునేవాళ్ళు. కూరగాయల మార్కెట్ లోపలే ఉండేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూరగాయల మార్కెట్ ఎక్కడ ఉంది, లారీలు లేవు. కాబట్టి 3 సంవత్సరాల యావరేజ్ ఏ బేస్ లో వేశారు సార్? లాస్ట్ ఇయర్ వచ్చేసి 61 లక్షలు అన్నారు, మీరు చూస్తే 84 లక్షలు అన్నారు, 76 లక్షలు అన్నారు. కాబట్టి సార్ 8 నెలలు సార్, అది కూడా వేయలేదు కదా సార్. సమయం అంటే లాస్ట్ టైం యావరేజ్ 3 years యావరేజ్ తీసుకున్నాం కాబట్టి మీకు చెప్పేది సార్, లాస్ట్ టైం నుంచి మార్కెట్ బయట పోయింది, తర్వాత రోడ్ ఇదే ఎక్కుతుంది కాబట్టి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు మా మీద దయ ఉంచి కొద్దిగా తక్కువ చేసుకుంటే బాగుంటుంది సార్. సార్ మీరు పబ్లిక్ ఇవ్వాల్సింది సార్, మీరు పబ్లిక్ లో పోయి చెప్పాలా? పబ్లిక్ రాదండి, ఎవరైతే బిల్డర్స్ వస్తారో వాళ్ళే చెప్పాల్సింది సార్. కస్టమర్స్ వాళ్ళకి తెలుసు. సార్ లాస్ట్ టైం కమిషనర్ గారు రామచంద్ర రెడ్డి సార్ ఉన్నప్పుడు కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇదే స్టాఫ్ ఇట్లే ఉన్నారు. రాతపూర్వకంగా సార్ మీ ఆఫీస్ స్టాఫ్ అడగండి, రాతపూర్వకంగా మేము రాసి ఇచ్చినాము రామచంద్ర రెడ్డి సార్కి. మీ స్టాఫ్ అడగండి సార్, మాకైతే ఇబ్బందులు ఉన్నాయి, మేము చేసుకోలేము, మార్కెట్ లోపల ఉంది బయట పోయింది కాబట్టి లబ్ధంతా మార్కెట్ అడవులు సంపాదించుకున్నారు కాబట్టి మేము చేసుకోలేము, లారీలు కూడా ఎవరు ఇవ్వడం లేదని చెప్పేసి రాతపూర్వకంగా రామచంద్ర రెడ్డి సార్ అది కూడా చెప్పారు సార్, అది కూడా చెప్పారు. లాస్ట్ టైం గత వైఎస్ఆర్ గవర్నమెంట్ కూడా 72 లక్షలు పాడినప్పుడు కూడా అప్పుడు కూడా మాట ఇచ్చారు, అక్కడున్న మార్కెట్ వచ్చి తీసుకొని వచ్చి లోపల పెడతామని. చూడండి సార్, యావరేజ్ తక్కువ చేసుకుని పడితే మీకు బాగుంటారు, మనం కూడా ఇదవుతాం సార్. లక్ష్మీబాయి కూరగాయల మార్కెట్ ఆ పేరు మీదే పాడేది. ఆ మార్కెట్ సంబంధించింది వాళ్ళకి స్థలం తక్కువ వస్తుందని, అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుందని అవన్నీ కూడా కంప్లైంట్ రాసిస్తే మాజీ ఎమ్మెల్యే రాజేంద్రమయ్య గారు ఆ మార్కెట్ని తీసుకెళ్ళి మార్కెట్ యాక్ట్ వేసినారు. అక్కడ మన మున్సిపాలిటీ నుంచి అప్పుడు 50,000 గుర్తేస్తుంటారు సార్ వాళ్ళకి, కమిటీ వాళ్ళకి. అక్కడ డబ్బులు వసూలు చేసుకునేదానికి మన మున్సిపాలిటీకి సంబంధం ఉన్నాయి. ఇప్పుడు అక్కడికి పోయి అక్కడే దాదాపుగా రోజుకి 4,000 నుంచి 5,000 రూపాయలు డబ్బులు పోతాయి. 15,000 అవుతుంది సార్. 5,000 అన్నా కూడా నెలకి 1,50,000 పోతుంది. 12 నెలలకు కానీ ఎంత పోతుంది సార్? ఆ డబ్బు రూపంలో మనకు నష్టమే కదా. మీరు ఏదైనా ఈ డబ్బుకి ఇంక్లూడింగ్ మీరు ఏదైనా ఇంక్లూడింగ్ చేస్తే మనకి లాభం వచ్చేది చేస్తే సార్ గుత్తదారుడు కూడా అలాగే డబ్బులు కట్టేదానికి అవకాశం ఉంది. గౌరవనీయులైన కమిషనర్ గారికి, ఉద్యోగుల్లో చాలా మంది ఉన్నారు, పొలం ఒక 20 మందిని తీసుకొని మీరే ఎత్తించుకొని మున్సిపాలిటీకి మీరే ఆర్థికం తెప్పిస్తే మీ పేరు చిరస్థాయిగా ఉంటారని ఈ ద్వారా చెప్తున్నాను. లాస్ట్ టైం కూడా ఏం జరిగిందంటే మన శాసనసభ్యుడు కమిషనర్ గారు అందరూ పోయి ఒక ప్లేస్ చూసి వచ్చారు. అది బయట ఎందుకే లోపల పెడతామని చెప్పేసి ప్లేస్ చూసి వచ్చినారు, అయినా పని లేదు సార్ అది. కాబట్టి మీరు ఎంత తొందరగా అయితే బయట ఉన్న మార్కెట్ లోపల తెస్తే మన మున్సిపాలిటీకి ఆదాయం పెరుగుతుంది సార్. అది దాంతో ఎంకరేజ్మెంట్ మాకు అవుట్ సైడ్ లారీలు అది వస్తుందా లేదు సెకండరీ ఆల్రెడీ ఎందుకంటే మున్సిపాలిటీ మేలు కదా. ఇప్పుడు అది వస్తే ఈ 77 లక్షలు నువ్వు పెట్టిన దానికి ఏదో నీకు 5 లక్షలు
పెద్దోడు పని చేసినప్పుడు జీతం మాడతారు సార్, ఇది కోటి రూపాయలు మాడతారు, పెడతారు 30 పెడతారు. మరి మీరు పెట్టారు మాడతారు, కోటి రూపాయలు మాడతారు, మీరు పెట్టిన అన్ని కోట్లన్నర మాడతారు, 50 పెడతారు. అది ఏం అనిపిస్తాం. అది పిలుస్తారు మమ్మ, అది పిలుస్తారు. ఇప్పుడు దీన్ని నిలబెట్టే కాదు కదా. మరి సార్ ఇక్కడ నిర్ణయించు. వేలంపాట వేయడం జరుగును. రేపు ఉదయం 11 గంటలకు మున్సిపల్ ఆఫీస్ కౌన్సిలర్ నందు జేఎల్బి మార్కెట్ వేలంపాట జరుగును. ఈరోజు వాయిదా చేసి రేపు 11 గంటలకు జరుగుతుంది సార్.